ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 3వ తేదీన సింహరాశి వారికి గురు సంచారం వలన ప్రేమ విషయంలో మీకు మరింత శక్తి లభిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా లాభాలు వస్తున్నాయి, కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనేది వస్తుంది. అవి ఏ విషయాల్లో అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీకు ఏ విధంగా ఉంటుంది, ఈ రోజున ఎలాంటి ఆనందం వస్తుంది, ఎలాంటి ఆధారం అనేది పెరుగుతుంది అనేది తెలుస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% మార్గం మాత్రం దొరుకుతుంది. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9989446572. ఈ రాశి వారికి సహజంగా ఆకర్షణ మరియు సృజనాత్మకత వ్యక్తిగతకు ప్రతీక అయిన సింహరాశి వారికి గురుగ్రహం సంచరించే సమయంలో దాని అనుగ్రహంతో ప్రేమలో మరింత గొప్ప మరియు అద్భుతమైన విషయాలు జరుగుతాయి. ప్రేమలో ఉన్నవారు ఈ రోజున రొమాంటిక్గా ఉండాలనే ఆలోచన విధానం పెరుగుతుంది. ఈ రాశిలో గురుగ్రహ సంచారం సంబంధాలకు మరింత ఆత్మీయతను, నాటకీయతను మరియు హృదయపూర్వక వ్యక్తీకరణను జోడిస్తుంది. ఈ రాశివారు తమ భావోద్వేగాలను అణుచుకోవడం కంటే బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి వీరును మొహమాటం పక్కన పెట్టి ప్రేమలో మనసు విప్పి మాట్లాడాలని అనిపించవచ్చు. ప్రేమలో దాని సంపూర్ణ లోతు మరియు చైతన్యంలో అన్వేషించడానికి అధిక శక్తి, స్వేచ్ఛతో పాటు మరింత ఆత్మవిశ్వాస వాతావరణంలో నిండిపోతుంది. ఒంటరిగా ఉన్నవారు ప్రేమను వెతుక్కుంటూ సాహోపేతమైన మరియు సృజనాత్మకతమైన చర్యలు చేపట్టవచ్చు. అదే సమయంలో సంబంధాలు ఆనందం, వినోదం మరియు ఉల్లాసంతో ప్రతిధ్వనిస్తాయి. మీరు ఈ రాశి చక్రంలో ఉన్నవారైతే గురుగ్రహం సంబంధాలలో వివిధ అంశాలను విస్తరించజేయుచున్నాయి. ప్రేమలో ఒక ఆత్మీయమైన మరియు ఉత్సాహభరితమైన కాలాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. ప్రేమలో చాలా ఆనందాన్ని ఇచ్చే సమయం ఈ రోజున. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ కాలం అదృష్టాన్ని రెట్టింపు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఏ పని అయినా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరపడడానికి అదృష్టమైన అవకాశం అనేది ఇస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే సూచనలు ఉన్నాయి లేదా అదనపు బాధ్యతలతో కూడిన మంచి హోదా దక్కుతుంది. గతంలో మీరు చేపట్టిన పెట్టుబడుల నుండి ఊహించని రీతిలో లాభాలు అందుతాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. దీర్ఘకాలాన్ని వేధిస్తున్న కుటుంబ సమస్యలన్నీ నశిస్తాయి. అలాగే మీ ఉత్సాహభరితమైన ప్రేమ వ్యక్తపరచడానికి ఈరోజు అనుకూలమైన రోజు. అలాగే వ్యక్తిత్వంపై అందరి దృష్టి ఉంటుంది. ప్రేమ ఒక గొప్ప వేదికలా అనిపిస్తుంది. అది సంబంధాలలోకి ఉత్సాహాన్ని, అనురాగాన్ని మరియు ఉల్లాసభరితమైన శక్తిని తీసుకువస్తుంది. మీ ఉనికి సహజానికి అందరి దృష్టిలో ఆకర్షిస్తుంది. అదే సమయంలో మీ సృజనాత్మకత వ్యక్తీకరణ ప్రేమకు మరింత మెరుగు జోడిస్తుంది. ప్రేమ తాజాగా మరియు ఉత్సాహాన్ని అనిపిస్తుంది, కానీ అందరి దృష్టి మీ సహజతత్వాన్ని మరియు గుర్తింపును కోల్పోయేలా చేయనివ్వకండి. ఒదిగి ఉండి మీరు అన్నింటినీ సాధించుకోండి. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే అపారమైన ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత మరియు బలమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ప్రతి పనిలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ఇతరులతో చాలా సంతోషంగా మాట్లాడుతారు. ఎవరికైనా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా ముందుండి నడిపిస్తారు. బాధ్యతలు
తీసుకోవడం వీరికి చాలా ఇష్టం. ఎంత కష్టమైన సమస్యలైనా తమ తెలివితేటలతో ధైర్యంగా ఎదుర్కొంటారు. తమకు నమ్ముకున్న వారిని, కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఎప్పుడూ అండగా ఉంటారు. అవసరమైన వారికి సాయం చేయడానికి వెనుకాడరు. కొత్త ఆలోచనలలో, పనులలో ఆకర్షణీయంగా పూర్తి చేస్తారు. అలాగే మనసులోని ఏది ఉన్నా కూడా అది ముఖం మీదే చెప్పేస్తారు. మోసాలను అస్సలు సహించరు. ఇకపోతే వీరికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనుకడుగు వేయకుండా పోరాడే తత్వం వీరికి ఉంటుంది. అలాగే కొన్ని విషయాలలో బలహీనత కూడా ఉంటుంది. ఇతరుల నుండి ప్రశంసలు, గౌరవం కోరుకుంటారు. ఎవరైనా పొగడకపోతే తొందరగా బాధపడతారు. తాము చెప్పినట్లే ఇతరులు వినాలని అనుకుంటారు. కొన్నిసార్లు ఈ స్వభావం ఇతరులను చిన్నపాటి విభేదాలకు దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకున్న అదృష్టం చాలా బాగుంటుంది. కానీ కొన్ని విషయాలలో అహంకారం అనేది చూపిస్తారు. కాబట్టి ఈ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఇది వారికి ప్రకాశించే శక్తిని, నాయకత్వ లక్షణాలు కలిగి ఇస్తారు. అలాగే ఈ రాశికి అగ్నితత్వం కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడూ వెలుగులో ఉండాలనుకునేవారు అలాగే ఇష్టపడతారు. సింహరాశి వారికి చాలా అదృష్టం అనేది ఈ రూపంలో రాబోతుంది. ఇంతకాలంగా మీరు పడుతున్న బాధలన్నీ ఇప్పుడు ముగింపు అనేది పలుకుతుంది. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఒక విషయానికి చెప్పినట్లయితే ఏ రూపంలో వీరికి ఎలాంటి అదృష్టం వస్తుంది అనుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారికి వారి పార్ట్నర్ ద్వారా కాస్త అదృష్టం అనేది కలగబోతుంది. కాబట్టి ప్రేమలో ఉన్నవారు చాలా అదృష్టవంతులు అవుతారు. వివాహం అయిన వారు తమ భాగస్వామికి మీకు చిన్నపాటి సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషం మీకు రేపటి రోజున అదృష్టంగా మారవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి వివాహం కుదిరే అవకాశాలు లేదా ఒక బంధం అనేది ముగింపు పలికే అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నవారికి దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశం, కొత్త స్నేహితులు పరిచయం, అలాగే వివాహాలు కుదరడం అనేవి జరుగుతాయి. విద్యార్థులు శ్రద్ధ పెట్టినట్లయితే విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఎలాంటి విషయాలలో అనుకూలంగా లేదు అనుకునే వ్యక్తులకు, ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునే వారికి ఈ చిన్న పరిహారం చేయండి. మీకు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఆ పరిహారం ఏమిటంటే ఈ రోజున ఈశ్వరునికి జిల్లేడు పువ్వులతో అభిషేకం చేయించుకోండి. ఇలా చేయడం వలన మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు.